బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. దైవశాంతి మనందరిపై కురియుగాక. మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలు తెలుసుకుంటూ ఉన్నాము. మీతో 2 నిమిషాల కార్యక్రమం. 791వ ప్రవచనం, రియాజు సాలిహీన్, ముస్లిం షరీఫ్ దీని యొక్క గ్రంథకర్త, సంకలనకర్త. ఈ ప్రవచనం ఎవరి గురించి అంటే, గర్వాతిశయంతో ఎవరైతే కన్ను మిన్ను కానకుండా ఉంటారో అటువంటి వ్యక్తుల గురించి ప్రవక్త వారు చెప్తున్నారు. ఆ కాలంలో గర్వంతో తమ వస్త్రాలను నేలపై ఈడుస్తూ నడిచేవారు. ఇప్పుడు కూడా మనం చూస్తుంటాము, పెద్ద పెద్ద రాజులు, చక్రవర్తులు వస్త్రాన్ని నేల మీద ఈడ్చుకుంటూ వెళ్తుంటారు. దాని వెనకాల పట్టుకుని భటులు నడుస్తూ ఉంటారు. అది దానికి కారణం ఏంటంటే ఒక గర్వం అన్నమాట. అధికార గర్వం కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు. ప్రవక్త వారు ఏమన్నారంటే, గర్వాతిశయంతో తన నడుము వస్త్రాన్ని నేల మీద ఈడుస్తూ నడిచేవాడిని దైవం ప్రళయ దినాన కారుణ్య దృష్టితో చూడడు. మహాశిరారా, మనం గతంలో ఒక ప్రవచనంలో తెలుసుకున్నాము. గర్వం అనేది అది కేవలం దైవానికి మాత్రమే చెందినటువంటి హక్కు. ఏమండి, నా అంగవస్త్రం అంటాడు. గర్వం నా అంగవస్త్రం, దాన్ని ఎవరైనా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తే వాడిని నేను శపిస్తాను అంటాడు. ఈ ప్రపంచం, ఈ విశ్వంలో గర్వపడే హక్కు కేవలం సృష్టికర్తకు మాత్రమే ఉంది. అలా కాకుండా ఎవరైనా మరి గర్వాన్ని ప్రదర్శించాడు అంటే దాన్ని దైవం ఎంత మాత్రం కూడా అంగీకరించాడు. సోదర మహాశిలారా, సోదరిమండారా, ఈ రోజున మనిషి ఏదైనా చిన్నది ఏదైనా సాధించాడు అనుకోండి, చాలా గర్వానికి పోతుంటాడు. కళ్ళు నెత్తి మీదకి ఎక్కాయని చెప్పేసి మనం అతన్ని తిడతాం కూడా కదా, నిందిస్తాం అతన్ని, కళ్ళు నెత్తికి ఎక్కాయని చెప్పేసి. దాని అర్థం ఏంటంటే గర్వంతో అతనికి కళ్ళు కనబడలేదన్నమాట, అంత గుడ్డివాడు అయిపోయాడు అని చెప్పేసి. ఈ విధంగా మనము ఏ విషయంలో గర్వపడతామో దైవం ఏం చెప్తాడంటే ఖురాన్లో, నీకు గర్వపడే హక్కు ఏమాత్రం కూడా లేదు. నీవు గర్వపడాలి అంటే ఒకసారి పర్వతాలను చూడు, నీకంటే ఎత్తులో ఉన్నాయి ఇవే అని చెప్పేసి. మనము మహా అయితే 6 అడుగులు ఉంటాం, అవి మీటర్లు 10 మీటర్లు 20 మీటర్లు ఎత్తులో ఉంటాయి. అవి గర్వపడాలి. మనం ఎంత, మనం చిన్న సూదికే మనము తట్టుకోలేము కదా. ఇంజక్షన్కి మనం చిన్న ఇనుప ముక్కకే మన శరీరం లొంగిపోతుంది. దైవం అదే చెప్తాడు, నీవు గర్వపడాలంటే నువ్వు ఆకాశానికి ఎక్కువ చూద్దాం, భూమిని తవ్వు చూద్దాం అంటాడు. కాబట్టి ఇక్కడ ఏ పరిస్థితుల్లో కూడా మనం గర్వపడే హక్కు లేదు. ఆ గర్వం ఎవరైతే పడతారో ఆ విధంగా దైవం ఎంత మాత్రం కూడా వాళ్ళను పట్టించుకోవడం అని చెప్పేసి ప్రవక్త హెచ్చరిక చేశారు. సర్వేజన సుఖనవంతు. థ్యాంక్ యూ.